हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। మహాభారతం ఎలాంటి పరమ పవిత్రమైన గ్రంథమో ఋషుల మాటల వల్ల మనం విన్నాం. పుణ్యాం పాపభయాపహాం మహాభారత సంహిత. అసలు పుణ్యమంటేనే మహాభారతం, పుణ్యప్రదాం అని అనాలి. చూడండి, పాపభయాపహం, పాపభయాన్ని పరిహరించేది మహాభారతం. మొదట పుణ్యాం అంటే ఇదే పుణ్యం. ఇదే పుణ్యం అంటే ఏంటి? మహాభారతాన్ని చదవడం ద్వారా, మహాభారతాన్ని వినడం ద్వారా, మహాభారతంలోని తత్వాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఎలాంటి అద్భుతమైన పుణ్యం లభిస్తుందో అంతకన్నా అధికమైన పుణ్యం మరెక్కడా దొరకదు. దేన్ని అధ్యయనం చేసినా ఇంతకన్నా గొప్ప పుణ్యం అసలు దొరకదు. ఎందుకంటే మేము నిన్న విన్నాం, అనంత వేదాల కన్నా అధికమైనది మహాభారతం. అలా ఆ మహాభారతాన్ని నిర్మాణం చేశారు, వ్రాశారు వేదవ్యాసదేవుల వారు. అంత పుణ్యప్రదమైన ఆ మహాభారతాన్ని మనకు కానుకగా ఇచ్చారు జీవరాశులందరికీ కూడా. అందరూ మహాభారతాన్ని వినవచ్చు. మహాభారతాన్ని వినే అర్హత లేనివారే లేరసరు. మహాభారతాన్ని చదువుకునే అధికారం, అధ్యయనం చేసే అధికారం కొందరికి మాత్రమే ఉండొచ్చు. కానీ మహాభారతాన్ని వినే అధికారం మాత్రం అందరికీ ఉంది. అలాంటి అత్యద్భుతమైన పరమపుణ్యమైన గ్రంథరాజాన్ని మనకు అందించిన దేవత వేదవ్యాసదేవుల వారు. అలాంటి మహాభారతాన్ని వినాలని ఎవరికి కోరిక ఉండదు అని చెప్పిన తరువాత సూతాచార్యుల వారు భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆద్యం పురుషం ఈశానం పురుహూతం పురుష్టుతం ఋతం ఏకాక్షరం బ్రహ్మ వ్యక్తావ్యక్తం సనాతనం. ఇలా ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ నమో భగవతే తస్మై వ్యాసాయామిత తేజసే యస్య ప్రసాదాద్వక్ష్యామి నారాయణ కథామిమాం. మహాభారతం అంటే ఏంటి? మహాభారతం అంటే మరేమీ లేదు. మహాభారతం అంటే నారాయణుని గాథ. ఎంత చక్కగా దాన్ని చెబుతూ ఉన్నారో చూడండి. నారాయణ కథాం ఇమాం. ఏంటి మహాభారతం అంటే? నారాయణ కథ, నారాయణ కథ, నారాయణుని గాథ. అదే మహాభారతం. భగవంతుణ్ణి తప్ప మరే వస్తువును మహాభారతం కొనియాడగలదు, కొనియాడుతుంది? లేదు. సమగ్రం మహాభారతం భగవంతుని సర్వోత్తమత్వాన్ని చాలా చక్కగా కొనియాడింది. అలాంటి నారాయణుని గాథను మహాభారతంతో చెప్పాలంటే భగవంతుని అనుగ్రహం ఉండి తీరాలి కదండి. ఎక్కడ మహాభారతంలో భగవంతుని గాథ మనకు విన్నట్లు చెప్పినట్లు అనిపిస్తుంది? ఆలోచించండి.
చెబుతున్న సూతాచార్యుల వారన్నారు, నారాయణ కథామిమాం వక్ష్యామి అన్నారు. కానీ మహాభారతం ఏం చెప్పింది? మహాభారతంలో ఉన్న కథ ఏంటి, గాథ ఏంటి అని మనల్ని అడిగితే, మనం ఎవరినైనా అడిగితే ఏమని సమాధానం చెబుతారు? మహాభారతంలో కౌరవుల పాండవుల గాథ ఉన్నది అని చెబుతారు. అదే కదా ప్రధానంగా ఉన్న గాథ. వేరే వేరే రాజుల గాథలు అక్కడ ఉన్నాయి, లేవని కాదు. కానీ ప్రధానంగా కౌరవుల, ఆ పాండవుల గాథను వర్ణించే గ్రంథం మహాభారతం అని మనకు తెలుసు. కాబట్టి మహాభారతం అంటే వారి గాథ మనకు గుర్తొస్తుందే తప్ప ఎక్కడ భగవంతుని గురించి చెప్పబడింది మహాభారతంలో లేదు అని అనిపిస్తుంది. నిజమే. ఎందుకంటే మాకు ఆ నారాయణుని గాథను మహాభారతంలో చూసే కళ్ళు లేవు. కాబట్టి మహాభారతంలో నారాయణుని గాథను వినే చెవులు లేవు. కాబట్టి వినడానికి సాధ్యం కాదు, చెప్పడానికి సాధ్యం కాదు, అసలు అర్థం కాదు మహాభారతం. ఎక్కడబ్బా నారాయణుని గాథను చెప్పింది మహాభారతం అని ఆలోచనల్లో పడిపోతారు అందరూ కూడా. ఎంత ఘన విద్వాంసులైనా కూడా మహాభారతం నుండి నారాయణ గాథను ఎలా తెలుసుకోవాలి, ఎలా చెప్పాలి, తికమక అయిపోతారు. అసలు అర్థం కాదు. కానీ సూతాచార్యుల వారు చెప్పిన మాటను మనం గుర్తించుకోవాలి. నారాయణ కథాం ఇమాం, నారాయణుని గాథను మహాభారతం చెబుతూ ఉంది అంటారు. అలాంటి గాథను చెప్పాలంటే పైకి కనిపించదు నారాయణుని గాథ. కానీ కాస్త కళ్ళు తెరిచి చూస్తే, కాస్త విశాలమైన హృదయంతో మహాభారతాన్ని అవలోకిస్తే, శ్రీమన్మధ్వాచార్యుల వారు చెప్పిన బాటలో ప్రయాణం చేసి మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మహాభారతం మొత్తం భగవంతుని గాథగా మనకు గోచరిస్తుంది. భగవంతుని అనుగ్రహం లేనట్లయితే, వాయుదేవుల వారి శ్రీమన్మధ్వాచార్యుల వారి అనుగ్రహం లేనట్లయితే మహాభారతంలో మనకు భగవంతుని గాథ కనిపించదు, కనిపించదు. దాన్ని ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి. పైకి కనిపించని లోపల ఉన్న ఆ గాథను తెలుసుకోవాలంటే అది నా వల్ల సాధ్యం కాదు, మా వల్ల సాధ్యం కాదు, మా పాండిత్యం వల్ల అసలు సాధ్యం కాదు. అందుకోసం ఏం కావాలి అంటే యస్య ప్రసాదాద్ వక్ష్యామి, భగవంతుని ప్రసాదం ఉంటే, భగవంతుని అనుగ్రహం మా పైన ఉంటే మహాభారతంలో నారాయణుని గాథను నేను చెప్పగలను, మీరు వినగలరు. ఎందుకని? నమో భగవతే తస్మై వ్యాసాయ అమిత తేజసే. వేదవ్యాసదేవుల వారు అమిత తేజస్కులు. తేజస్సు అంటే జ్ఞానం, పరిజ్ఞానం, విజ్ఞానం అని అర్థం. ఎలాంటి విజ్ఞానం వేదవ్యాసదేవుల వారికి ఉంది? వారు సాక్షాత్తు భగవంతుడే, విష్ణువే వేదవ్యాసునిగా అవతరించారు. కొందరు కాదు, వేదవ్యాసదేవుడు విష్ణువు కాదు, తను అపాంతరతమ అనే ఋషి అని కొందరంటారు. కానీ మహాభారతం మొదలైన గ్రంథాలను అవలోకించినట్లయితే వేదవ్యాసదేవుల వారు సాక్షాత్తు విష్ణువతారం అని మనకు సిద్ధిస్తుంది. అలాంటి అమిత తేజస్కుడు తను. మితమైన జ్ఞానం కలవాడు కాదు, పరిమితమైన జ్ఞానం కలవారు కాదు వేదవ్యాసదేవులు. అపరిమితమైన, అందుకోలేని జ్ఞానం వారిది. ఎవరి వల్ల అందుకోవడం సాధ్యం కాదు ఆ జ్ఞానం. అలాంటి విపరీతమైన జ్ఞానం, అపరిమితమైన జ్ఞానం వేదవ్యాసదేవుల వారిది. అలాంటి అపరిమితమైన జ్ఞానంతో మహాభారతాన్ని వేదవ్యాసదేవుల వారు రచించగా, ఆ మహాభారతంలోని ఆ తాత్పర్యాన్ని, ఆ రహస్యాన్ని, ఆ భగవంతుని గాథను, నారాయణ గాథను మనం అర్థం చేసుకోవాలంటే తన ఆశీర్వాదం ఉండాలి, తన అనుగ్రహం ఉండాలి. తన ప్రసాదం లేకుండా, అనుగ్రహం లేకుండా ఎలా మహాభారతాన్ని అర్థం చేసుకోవడం? కనుక దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాకు మార్గదర్శకులు అవ్వాలి. వేదవ్యాసదేవుల వారు ఎలా మహాభారతాన్ని అర్థం చేసుకోవాలి చెప్పలేదు, విడమర్చి చెప్పలేదు. అందుకోసమే నేను మంగళం రోజున చెప్పాను, పారాశర్య పరతత్వ ప్రసిద్ధ్యై తాత్పర్యార్థం పరమం భారతస్య వ్యక్తం వక్తుం నియునక్తి స్మ సాక్షాత్ ఏనం ధన్యం భువనే మన్యమాన. అసలు మహాభారతం యొక్క పరమరహస్యాన్ని ప్రజలందరికీ ఉపదేశించాలనే ఉద్దేశ్యంతో వేదవ్యాసదేవుల వారు మధ్వాచార్యుల వారికి ఆదేశించారు. పారాశర్య ఎందుకోసం ఆదేశించారు? మహాభారతానికి వ్యాఖ్యానం చేయాలి. ఎందుకని వ్యాఖ్యానం చేయాలి అంటే, మహాభారతంలో రాజుల గాథలు, పాండవుల గాథ, కౌరవుల గాథ వినిపిస్తుందే తప్ప, యుద్ధగాథ వినిపిస్తుందే తప్ప అసలు కృష్ణుని గాథ ఎక్కడుందని,
వెతికినా కృష్ణుని గాథ కనపడదు. ఎక్కడో మూలల్లో కనపడుతుందే తప్ప మహాభారతంలో పెక్కు భాగాలలో కృష్ణుని గాథ కనిపించదు పైకి. కనుక పరతత్వ ప్రసిద్ధి మహాభారతం ద్వారా కలగాలి. మహాభారతంలో ఉన్నదే అది, పరతత్వ ప్రసిద్ధియే మహాభారతంలో ఉంది. గనుక ఆ పరతత్వ ప్రసిద్ధి ప్రజలందరికీ కలగాలి, విష్ణువు యొక్క జ్ఞానం మహాభారతం వల్ల కలగాలి అనే ఉద్దేశంతో శ్రీమన్ మధ్వాచార్యుల వారికి ఆజ్ఞాపించగా, ఆదేశించగా మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించారు. దాన్ని మనం ఇన్ని రోజుల వరకు విన్నాం. కనుక చూడండి, ఇక్కడ సూతాచార్యుల వారి హార్దం, వారి భావన వారికి ఎలా చెప్పారు వైశంపాయనుల వారు, మధ్య మధ్యలో వేదవ్యాసదేవుల వారు ఎలా విశదీకరించారు ఆ విషయాలను. అంటే మహాభారతంలో ఏ కథ వచ్చినా దాన్ని భగవంతుని గాథగా మార్చుకోవడం ఎలా? చాలా గొప్ప ఆలోచన ఇదంతా. వేదవ్యాసదేవుల వారి ఆలోచన పైకి కనిపించేందుకు ఒక అర్థం, కానీ అంతరార్థం మరొకటి. అలాంటి శ్లోకాలను మీరు చదివే ఉంటారు. చాలా వైరల్ అవుతూ ఉన్న అలాంటి శ్లోకాలు తెలుగులో, సంస్కృతంలో. ఒకే ఒక శ్లోకం ఉంటుంది, అది రాముని పరంగా, కృష్ణుని పరంగా, దశావతార పరంగా ఎన్నో అర్థాలు చెప్పే శ్లోకాలు ఉంటాయి. మొదటి నుండి చదివితే రామాయణం, చివరి నుండి చదివితే మహాభారతం. ఇలాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అలా మహాభారతం అంతరార్థమే వేరు. అంతరార్థం ఏంటి? పరమాత్మరే దాని అంతరార్థం. కనుక రచించిన వేదవ్యాసదేవుల వారి అనుగ్రహం వల్ల, వేదవ్యాసదేవుల వారి ఆదేశంతో మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించిన మధ్వాచార్యుల వారి అనుగ్రహం వల్ల మహాభారతంలో మనం భగవంతుని గురించి తెలుసుకోగలమే తప్ప, భగవంతుని గురించి చెప్పుకోగలమే తప్ప, తన అనుగ్రహం లేదంటే పైకి కూడా మనకు అర్థం కనిపించదు. కనుక భగవంతుని అనుగ్రహం అది దివ్యానుగ్రహం, పొందాల్సిందే, పొంది తీరాల్సిందే. అలాంటి అనుగ్రహాన్ని సంపాదించుకుని నేను ఈ మహాభారతాన్ని చెబుతాను అని అంటూ ఉన్నారు సూతాచార్యుల వారు. యస్య ప్రసాదాద్వక్ష్యామి నారాయణ కథామిమాం. మహాభారతాన్ని వినే ముందు మహాభారతం గురించి సూతాచార్యుల వారేం చెప్పారో, వారి హార్దం, వారి అభిప్రాయం, వారి హృదయం ఎలా ఉందో, మహాభారతం గురించి ఏమన్నారో, విన్నవారు, సాక్షాత్తుగా విన్నవారు ఏమన్నారు, దాని గురించి మనం తెలుసుకోవాలి. కనుక ఆ కొన్ని మాటలను మనం కాస్త వివరంగా మనం తెలుసుకుందాం. సర్వాశ్రమాభిగమనం సర్వతీర్థావగాహనం న తథా ఫలదం సూతే నారాయణ కథాయథా. చూడండి, మహాభారతం నారాయణుని సర్వోత్తమత్వాన్ని ఎంత చక్కగా వివరిస్తూ ఉందో, భగవంతుని గాథ వల్ల ఎలాంటి పుణ్యాన్ని మనం సంపాదించుకోగలమో అలాంటి పుణ్యం సర్వాశ్రమాభిగమనం. అన్ని ఆశ్రమాలను పొంది ఆశ్రమ ధర్మాలను పరిపాలించడం వల్ల కూడా ఇలాంటి పుణ్యాన్ని మనం సంపాదించుకోలేము. బ్రహ్మచారి తర్వాత గార్హస్థ్య ధర్మం, వానప్రస్థ ధర్మం, సన్యాస ధర్మం, అన్ని ధర్మాలను పాలించిన వారు ఒకవైపు, నిరంతరం మహాభారతాన్ని విన్నవారు మరోవైపు. ఆ మహాభారతాన్ని వినడం వల్ల, నారాయణుని గాథను వినడం వల్ల ఎలాంటి పుణ్యం సిద్ధమవుతుందో అలాంటి పుణ్యం ఎలాంటి కర్మ ద్వారా కూడా సిద్ధించదు. అలాంటి పుణ్యాన్ని ప్రదానం చేసే కర్మ అస్సలు లేదంటే లేదు. నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే అలాంటి పుణ్యాన్ని సంపాదించుకున్న సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఎవరో చెప్పడం కాదు. వేదవ్యాసదేవుల వారి అధ్యక్షతలో వైశంపాయనుల వారు ఉపదేశించిన మహాభారతాన్ని విన్న సూతాచార్యుల వారు, ఆ మహాభారతాన్ని ఆకళింపు చేసుకున్న సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, సర్వాశ్రమాభిగమనం, సర్వతీర్థ నిషేవణం, సర్వతీర్థావగాహనం. ఈ భూమిలో, భారత భూమిలో ఎన్ని తీర్థాలున్నాయో ఆ అన్ని సకల తీర్థాలలో అవగాహనం చేసినా కూడా ఏ పుణ్యం దొరకదో అలాంటి పుణ్యం మహాభారత శ్రవణం వల్ల, నారాయణుని గాథను శ్రవణం చేయడం వల్ల అలాంటి పుణ్యాన్ని సంపాదించుకోగలం. ఆ గొప్ప జ్ఞానం మనకు ఉండాలి. మహాభారతం చెప్పేటప్పుడు కానీ, మహాభారతం వినేటప్పుడు కానీ ఆ పరిజ్ఞానం మాకు ఉండాలి. చూడండి, అంటే ప్రతిరోజు మహాభారతాన్ని తప్పకుండా విన్నట్లయితే అసలు ఏ బాధలు ఉండవు. ఏ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చాలా గొప్ప మాట ఇది. విశ్వాసం ఉండాలి. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళకూడదు అని నేను చెప్పడం లేదు. వెళ్ళాలి, బాగోగుల్ని తెలుసుకోవాలి,
తెలుసుకుంటూ మహాభారతాన్ని వింటూ ఉండాలి. దాని పరిణామం ఎలా అవుతుందంటే అసలు ఎవరి వల్ల సాధ్యం కాని లాభం మహాభారతాన్ని వినడం వల్ల మనకు లభిస్తుంది. మహాభారతాన్ని వినడం వల్ల రోగ పరిహారం అవుతుంది. అసాధ్యమైన రోగముల యొక్క పరిహారం జరుగుతుంది. మహాభారతం వినడం వల్ల అసలు కాని పని ఏదుంది అన్ని పనులు జరుగుతాయి. అలాంటి పుణ్యాన్ని ప్రదానం చేసి అత్యద్భుతమైన గ్రంథం, అత్యద్భుతమైన తేజం అది మహాభారతం. న తథా ఫలదం సూతే నారాయణ కథా యథా. మరో శ్లోకం నేను మంగళం రోజున చెప్పాను. ఆ శ్లోకాన్నే కాస్త వివరంగా అక్కడ చెప్పాను. ఇప్పుడు అంత వివరంగా చెప్పనవసరం లేదు. శ్రీమన్ మధ్వాచార్యుల వారు కూడా ఈ శ్లోకాన్ని తాత్పర్య నిర్ణయంలో ఉదాహరించారు. నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. మరోసారి కావలిస్తే ఆ ప్రవచనాన్ని మీరు వినండి. అసలు ఎంత అద్భుతమైన శ్లోకం అంటే ఇది భేదాన్ని ప్రతిపాదించిన శ్లోకం ఇది. ఈ శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకం వల్ల భేదం కూడా సిద్ధించింది. వేదవ్యాసదేవుల వారి ఈ శ్లోకంతో నాస్తి నారాయణ సమం, నారాయణునికి సమానమైన దైవం లేదు. సమానమైన దైవమే లేనప్పుడు అధికమైన దైవం ఉండగలదా? ఎక్కడైనా సర్వథా ఉండలేదు. నాస్తి నారాయణ సమం న భూతం, భూతకాలములో అలాంటి దైవం లేదు. నా భవిష్యతి, భవిష్యత్ కాలములో అలాంటి దైవం రాబోదు, వచ్చేందుకు అవకాశమే లేదు. నా భూతం నా భవిష్యతి నాస్తి, ఇప్పుడు కూడా అలాంటి దైవం లేదు. ఇది సత్యవాక్యం. ఈ వాక్యం యొక్క సత్యత్వాన్ని ఎంత చక్కగా మహాభారతం బోధించిందో గమనించండి. బ్రహ్మ మాత్రమే సత్యం కాదు, ఆ బ్రహ్మ ప్రతిపాదకమైన వాక్యం ఏదైతే ఉందో బ్రహ్మ యొక్క గొప్పతనాన్ని, బ్రహ్మ యొక్క పరత్వాన్ని, సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదించే ఈ వాక్యం ఏదైతే ఉందో, ఇలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యమే. ఆ వాక్యాలన్నీ సత్యమే. ఏతేన సత్యవాక్యేన, ఇదో సత్యవాక్యం మా ఘోష కావాలట. ఆ రోజు నేను చెప్పాను హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ. అందుకోసమే ప్రతిజ్ఞలో ఈ వాక్యాన్ని నేను చేర్చాను అక్కడ. ఏతేన సత్యవాక్యేన, ఇది సత్యవాక్యం. ఇది సత్యవాక్యం అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి అంటారా? ఈ సత్యవాక్యం వల్ల సర్వార్థాన్ సాధయామ్యం. భగవంతునికి సాధించాల్సిన పనులే ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? ఈ పని జరగాలి, జరగాల్సిన పనులు భగవంతునికి ఉన్నాయా? ఈ పని జరగలేదు, ఇక పైన ఈ పని జరగాలి, జరిగేందుకు ప్రయత్నించాలి, శాసించాలి. జరగాల్సిన పనులే లేవు భగవంతునికి. అన్నీ జరిగిన పనులే, జరిగే పనులే. జరగాల్సిన పనులనేవి భగవంతునికి లేవు. అయినా కూడా భగవంతుని అభిప్రాయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సర్వార్థాన్ సాధయామ్యహం, నాకు సిద్ధించాల్సిన పనులేవి లేవు, నాకు లాభాలు లేవు, అసలు ప్రయోజనాలు లేవు నాకు. అసలు ఎవరికి ప్రయోజనం అంటే చదివే వారికి ప్రయోజనం. ఈ ఒక్క సత్యవాక్యాన్ని నమ్మితే, ఈ ఒక్క సత్యవాక్యాన్ని నమ్మితే దానివల్ల ఏం జరుగుతుంది? సర్వార్థ సిద్ధిని మీకందరికీ నేను చేకూర్చుతాను కనుక ఈ సత్యవాక్యం పైన నమ్మకం ఉంచండి, ఇది సత్యవాక్యమని నమ్మండి అని వేదవ్యాసదేవుల వారు ఎంత ఆదేశపూర్వకంగా శాసిస్తూ ఉన్నారో మనం గమనించాలి. ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. ఏం కావాలయ్యా నీకు? ధర్మం కావాలా? అర్థం కావాలా? మోక్షం కావాలా? కామం కావాలా? ఏం కావాలి అసలు? సర్వార్థ సాధకమైన వాక్యం ఇది. ఏమైనా మాకు జరగాలంటే, ఏ పని జరగాలన్నా హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అనండి, ఘోషించండి, పనికి వెళ్ళండి. ఎలా జరగదో చూద్దాం, ఎందుకు జరగదో చూద్దాం. జరిగేంత వరకు ఆ ఘోష మా వాక్యం కావాలి. నమ్మకం ఉండాలి. ఎలా నమ్మకం ఉంటుందో నమ్మకం ఉన్నట్లు ఫలం మనకు లభిస్తుంది. ఏదో పని జరుగుతుందనే ఉద్దేశంతో హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అంటే ఎలా పని జరుగుతుందండి? దానికో ప్రాసెస్ ఉంటుంది కదా. ఏముండాలి? వాక్యం అంటే చాలా టేప్ రికార్డు కూడా అంటుంది. హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అంటే ఫోనులు కూడా పలుకుతాయి. రింగ్ టోన్గా పెట్టుకుంటే హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అని. సర్వార్థ సిద్ధి కలుగుతుందా దానికి? మోక్షం కలగాలి. మోక్షం ఎందుకు? జ్ఞానం నాకు రావాలి. దానికి జ్ఞానం కలుగుతుందా? లేదే. అలా మొబైల్ అన్నట్లు, ఏదో జడమైన వస్తువు అన్నట్లు హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అంటే ఎలా పనులు జరుగుతాయి? భగవంతుని పైన నమ్మకం ఉండాలి, ఆ జ్ఞానం పెంచుకోవాలి.
పనులు జరుగుతాయి, తీరుతాయి. వేదవ్యాసదేవుల వారి మాట ఇది. ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. ఆచక్షుః కవయః కేచిత్ సంప్రత్యాచక్షతే పరే ఆఖ్యాస్యంతి తథైవాన్యే ఇతిహాసమిమం భువి. భూలోకంలో ఈ మహాభారతాన్ని ఎవరు చెబుతారంటే ఎవరైతే కవులో వారు ఈ మహాభారతాన్ని చెబుతారు అని అంటూ ఉన్నారు. కాస్తో కూస్తో కవిత్వాన్ని సంపాదించాలి అంటే మహాభారతాన్ని వినగలం, మహాభారతాన్ని చెప్పగలం. ఇదంతు త్రిషు లేఖేషు మహజ్ఞానం ప్రతిష్ఠితం విస్తరైశ్చ సమాసైశ్చ ధార్యతే యద్విజాతిభిః అలంకృతం శుభైః శబ్దైః సమయైః దివ్యమానుషైః శుభైః శబ్దైః సమలంకృతం. మహాభారతం ఎలాంటిదంటే అశుభమైన పదమే లేదు అసలు మహాభారతంలో. మహాభారతమంతా భగవంతుని గాథ అయినప్పుడు ఇక అశుభమైన పదానికి ఎక్కడాస్పదం మహాభారతంలో? అలాంటి అశుభమైన పదానికి ఆస్కారం అనేది ఉంటుందా? లేదే. ఎందుకని అలా చెప్పారు గమనించండి. మళ్ళీ మళ్ళీ గమనించాలి మనం. ఎందుకని చెబుతూ ఉన్నారు? ప్రతి పదము భగవంతుని పదాన్ని, భగవంతుని స్వరూపాన్ని వివరించేది కనుక అశుభమైన పదమే ఇది మహాభారతంలో. అలంకృతం శుభైః శబ్దైః, దివ్య మానుష సమయాలతో అలంకృతమైనదట మహాభారతం. ఏ సిద్ధాంతాన్ని, ఏ విషయాన్ని, ఏ ప్రమేయాన్ని, ఏ తత్వాన్ని దేవతలు తెలుసుకున్నారో, దేవతలు కూడా తెలుసుకోవాలో అలాంటి తత్వాలతో అలంకృతమైన దివ్య గ్రంథం మహాభారతం. ఏ తత్వాన్ని మనుషులు తెలుసుకోవాలో, ముక్తిని పొందడానికి అత్యవసరమైన తత్వాలు ఉన్నాయో ఆ తత్వాలతో నిబిడమైన గ్రంథమే మహాభారతం. మహాభారతం గురించి ఏమని చెప్పగలం? మహాభారతమే చెప్పాలి. మహాభారతం గురించి మనం ఎలా చెప్పగలం? తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః. ఈ ఇతిహాసాన్ని వేదవ్యాసదేవుల వారు రచించారు. ఎలా రచించారు? ఇప్పుడు కవులను మనం చూస్తూ ఉంటాం. ఏదో వాక్యాన్ని, ఏదో పాటని వారు వ్రాయాలంటే త్రాగాలి, వాళ్ళు మద్యపానం చేయాలి, ధూమపానం చేయాలి. అలా చేసిన వారికే చేస్తే మాత్రమే వారికి ఆ పదాలు స్ఫురిస్తాయి. ఆ త్రాగుడు లేకపోతే వారికే పదాలు స్ఫురించవసలు. అలాంటి వారిని మనం చూస్తాం. ఉంటాయి, అలంకారం ఉంటుంది, ప్రాసానుప్రాసాలు ఉంటాయి, చాలా మంచి మంచి పదాలు ఉంటాయి, మంచి మంచి భావాలు ఉంటాయి, బోధించే పదాలు ఉంటాయి, ఎన్నో పదాలు ఉంటాయి. కానీ ఆ వాక్యంలో, ఆ పదములో, ఆ పద్యంలో శుద్ధి ఉంటుందా? అది పుణ్యప్రదమవుతుందా? ఆ వాక్యం చదవడం వల్ల మాకు పుణ్యం లభిస్తుందా? ఏదో ఒక రచన, ఆ రచన వల్ల మాకు పుణ్యం కలగాలంటే వినడం వల్ల కానీ, చెప్పడం వల్ల కానీ, ఏదో ఒక మాధ్యమంలో ఆ పాటను వింటే మనకు పుణ్యం రావాలి. పుణ్యం రావాలంటే తను పుణ్యం ధారపోయాలి ఆ పద్యంలో, ఆ శ్లోకంలో, ఆ పాటలో. నిషిద్ధమైన పనులను చేస్తూ రచించిన కావ్యం వల్ల పుణ్యం దొరుకుతుందా? ఎక్కడండి పుణ్యం? ఏదో డబ్బులు ఇస్తారని భగవంతుని గురించి రాసేవాళ్ళు ఉంటారు. చక్కగా రాశారు, నిజమే. ఏదో మహాభారతం చదివారు, రామాయణం చదివారు, భాగవతం చదివారు, దానిలోని విషయాన్ని చాలా చక్కగా రసవత్తరంగా ఆ పాటలో అందించారు, నిజమే. కానీ దానివల్ల మాకు పుణ్యం కలుగుతుందా? అలాంటి పాటను పాడడం వల్ల? అరే, రచించిన వారికే భగవంతుని పైన భక్తి లేదు, కర్మ సిద్ధాంతం పైన నమ్మకం లేదు, మహాభారతం పైన విశ్వాసం లేదు. అలాంటప్పుడు అలాంటి పాటలను వినడం వల్ల, అలాంటి పాటలను పాడడం వల్ల మనకు సుఖం కలుగుతుందా? పుణ్యం కలుగుతుందా? అరే, దేవుని పాట అని మనం అంటాం, నిజమే, దేవుని పాట. కానీ రచించిన వారికి భగవంతుని పైన భక్తి ఉందా? లేదే. భగవంతుని పైన భక్తి లేనప్పుడు అలాంటి పాటను పాడుకోవడం వల్ల, వినడం వల్ల ఎలాంటి లాభం అసలు మనకు? ఏ లాభము దానివల్ల లేదు. వేదవ్యాసదేవుల వారు సర్వోత్తముడు, విష్ణువు తనకి ఇలాంటి శుద్ధి అవసరం లేదు. పరమశుద్ధుడు, నిత్యశుద్ధుడు. తనను అశుద్ధిగా చేసే వస్తువు ప్రపంచంలో లేదు. మనం ఎలా అంటే, మనల్ని అశుద్ధి చేసే వస్తువులు ఎన్నో ఉన్నాయి లోకంలో, కానీ భగవంతుణ్ణి అశుద్ధి చేసే పదార్థం, వస్తువు అస్సలేది లేదంటే లేదు. అలాంటి పరిపూర్ణానంద జ్ఞాన స్వరూపి భగవంతుడు. అయినా కూడా
వ్రాసేవాళ్ళు ఎలా ఉండాలి ఆదర్శం ప్రారంభమైంది చూడండి. మహాభారతంలోని ఆదర్శం, మొట్టమొదటి ఆదర్శం. అసలు సూతాచార్యుల వారి నుండి ప్రారంభమయ్యింది ఎన్నో ఆదర్శాలు ఉన్నాయి అక్కడ. కానీ వ్రాసేవాళ్ళు ఎలా ఉండాలి, భగవంతునికి ఆ అవసరం లేదు, అయినా కూడా భగవంతుడు ప్రజలకు దాన్ని చూపెడుతూ ఉన్నాడు. వ్రాసే వాళ్లకు ఒక ఆదర్శం ఉండాలని భగవంతుడు చూపెడుతూ ఉన్నాడు. ఎలా ఉండాలి? పుణ్యే హిమవతః పాదే మేధ్యే గిరిగుహాలరే విశోధ్య దేహం ధర్మాత్మ దర్భ సంస్థరమాశ్రితః శుచిః సనియమః వ్యాసః శాంతాత్మ తపసి స్థితః భారతస్య ఇతిహాసస్య ధర్మేణ అన్వీక్షతాం గతిం ప్రవిశ్య యోగం జ్ఞానేన సోపశ్యత్ సర్వసమ్మతః. ఎలా మహాభారతాన్ని దర్శించుకున్నారు వేదవ్యాసదేవుల వారు? దర్శించుకున్న దాన్ని ఎలా ప్రతిబింబించారు మహాభారతంలో? కొందరంటారు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వారి జ్ఞానమనాలో అజ్ఞానమనాలో తెలియదు. కర్ణాటకలో చాలా ప్రఖ్యాతిని పొందిన ప్రవచనకారులు మహాభారతంలో. అలాంటి వారు ఒక చోట వ్రాశారు, మరో చోట ప్రవచనం కూడా చెప్పారు. మహాభారతంలో శాకుంతల భాగం ఏదైతే ఉందో, ఆ శాకుంతల భాగం, శాకుంతల ఘట్టం ఏదైతే ఉందో, దుష్యంత శకుంతల వారి యొక్క గాథను చెప్పే ప్రసంగం ఏదైతే ఉందో, భాగం ఏదైతే ఉందో, ఆ భాగం రసవత్తరంగా లేదు, అంతకన్నా రసవత్తరంగా కాళిదాసు రచించాడు అని అంటాడు. ఎంత మొండి ధైర్యం ఉండాలి చెప్పడానికి అసలు! ఇప్పుడే మనం విన్నాం, అలంకృతం శుభై శబ్దై. ఎలా రచించారండి మహాభారతం? కాళిదాసు రచించాడు, నిజమే. అభిజ్ఞాన శాకుంతలం ఎలా రచించాడు కాళిదాసు? ఇలాంటి శుద్ధిని పరిపాలించాడా అసలు కాళిదాసు? భగవంతుడు ఎలాంటి శుద్ధిని పరిపాలించాడో అలాంటి శుద్ధిని పరిపాలించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, తరం కాదు. అసలు ఆలోచించకండి. నిర్ధారం ఉండాలి, నిర్ణయం ఉండాలి. భగవంతుని శుద్ధిని సంపాదించుకోవడం ఎవరి వల్ల సాధ్యమండి అసలు? అలాంటి పరిశుద్ధితో వ్రాసిన గ్రంథరాజం మహాభారతం. పదము పరమశుభమైన పదాలున్న గ్రంథం మహాభారతం. ఎందుకని అంతగా సూతాచార్యుల వారు చెప్పారంటే ఇందుకోసమే. ఎంత పరిశుద్ధిని సంపాదించుకున్నారు, ఎంత పరిశుద్ధిని సంపాదించుకుని మహాభారతాన్ని నిర్మించారు. అలాంటి పరిశుద్ధిని సంపాదించుకోవడం ఎవరి వల్లనైనా సాధ్యమా? లేదు. కనుక మహాభారతం కన్నా మిగులైన గ్రంథం లేదు. మహాభారతం కన్నా అధికంగా, మహాభారతం కన్నా మార్మికంగా చెప్పే తాహతు మరెవ్వరికీ లేదు. అదేదో భ్రమ తప్ప వాస్తవం కాదు. కనుక మహాభారతం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ మూలాన, ఏ కోశాన, ఏ ప్రసంగంలో కూడా మహాభారతాన్ని కించపరచకూడదు. ఎలా సాధ్యమవుతుంది? మహాభారతాన్ని తెలుసుకుంటే, మహాభారతాన్ని చదివితే, మహాభారతం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే అది అర్థమవుతుందే తప్ప ఆ గొప్పతనం తెలియని వారికి ఎలా మహాభారతం అంటే అర్థమవుతుంది? కనుక ఆ భగవంతుడు, గురువరెణ్యుల వారు, సూతాచార్యుల వారు, వైశంపాయనుల వారు, శౌనకాది మునులందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించాలి. మహాభారతం యొక్క ఆ వాస్తవాంశాన్ని మనకు బోధించాలి. మహాభారతం పైన అతిశయమైన విశ్వాసం వచ్చేలా వారందరూ అనుగ్రహించాలని ఈ సందర్భంలో వేడుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజరः సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాజికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.